ఇటీవల కాలంలో ఒక అనౌన్స్మెంట్ విన్నాను ఒక ఆటో మీద. ఏంటంటే ఈ సర్టన్ పూజకి రావాలంటే మీ ఆధార్ కార్డు తెచ్చుకొని రిజిస్టర్ చేయండి అని. ఆధార్ ఇలా కూడా పనిచేస్తుందని నాకు తెలియలేదు. ఆధార్ గవర్నమెంట్ ఇష్యూ చేసినప్పుడు అనేక పథకాలు లేకపోతే మన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏదో అవ్వచ్చు, దేవుడి దాన్ని విజిట్ చేయడానికి కూడా ఆధార్ అవసరం. ఇంకొక ఫేస్బుక్ పోస్ట్ చూశాను, ఒక మత గురువు ఆయన పెట్టాడు, నేను త్వరలో పెట్టే మీటింగ్కి మీకు విఐపి పాసులు కావాల్స్తే నన్ను సంప్రదించండి అని చెప్పి పెట్టాడు ఆయన. ఏంటండి దేవుడి దగ్గరికి వెళ్ళడం కోసం విఐపి పాసులు ఏంటి? నాకు ఏం అర్థం కావట్లే. లోకం మనం ఎక్కడ పోతున్నాము, మనం ఎలా ఆలోచిస్తున్నాము అన్నది. సో ఒకటి మాత్రం క్లియర్ అయ్యండి, ఏం అర్థం కాకపోయినా ఒకటి నాకు క్లియర్ అయింది, ఏంటంటే మతం అనేది డబ్బులు సంపాదించుకోవడానికి వాడే ఒక వాహనము అని అర్థమైంది. వీళ్ళందరూ అవసరమా అండి మధ్యలో? వీళ్ళు దేవుడికి భక్తుడికి దేవుడికి ఉన్న అనుబంధం నేరుగా ఉంటే సరిపోతుంది. మధ్య వ్యక్తులు దెబ్బలు తినడం కోసం తప్ప ఇంక దేనికోసం అండి?